నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా కలుగోల శాంభవిని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో కావలి ఆర్డీఓ ఆఫీసుకు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. అయితే కావలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయనకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బేదా మస్తాన్ రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మణిమాల సుకుమార్ రెడ్డిలు మద్దతుగా చేరుకొని నామినేషన్ల దాఖలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇప్పుడు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా అవుతారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు గౌరవ శాసనసభ్యులు ముచ్చటగా 3వసారి విజయం సాధించబోతున్నటువంటి మన ప్రతాపన్న నామినేషన్ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా మరొక పెద్దలు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు బేదా మస్తాన్ రావు గారు, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష ప్రజావాహినికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా నామినేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డి గారు, శాసనసభ్యులుగా గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆశీర్వదించేదానికి వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా జగనన్న సైన్యం ఉవ్వెత్తున ఈరోజు ఎలా ఎగిసిపడిందో నామినేషన్ ప్రక్రియలో రాబోయేటటువంటి ప్రచార కార్యక్రమాలను కూడా ఇదే విధంగా రోజు రోజుకి ఉవ్వెత్తున ఎగిసిపడుతూ అత్యధిక మెజారిటీతో 3వసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని గెలిపించేదానికి పెద్దలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అలాగే మరొక పెద్దలు బేదా మస్తాన్ రావు గారి సారథ్యంలో ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లాగా పనిచేసి జగనన్నకి కానుకగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో, మరియు పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరలా ఈ రాష్ట్రానికి 2వసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు కూడా ప్రతి ఒక్కరం కూడా నిద్రపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ దినం నామినేషన్ ప్రక్రియ దానికి విచ్చేసిన కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అశేషంగా ప్రజలు వచ్చి మన అభ్యర్థి నామినేషన్ని బలపరిచేదానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. రాబో ఎన్నికలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులని ఇద్దరిని, విజయసాయిరెడ్డి గారిని మరియు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇద్దరిని గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో వచ్చే విధంగా పేద బలహీన వర్గాల యొక్క సంక్షేమం మరియు రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం అభివృద్ధి ఇవన్నీ సాధించుకోవడానికి జగనన్న ప్రభుత్వం మళ్ళా కావాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి రాబో 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థులనిద్దరినీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి గారిని పార్లమెంటుకి సభ్యుడిగా పంపించేదానికి మనం అందరం కృషి చేయాలి. ఈరోజు ఇంత విస్తృతంగా ఇంత మంచి ఎండలో విచ్చేసి ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని మన అభ్యర్థుల్ని దీవించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నా. కావలి ప్రధానికానికి అంతా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో
స్థానిక శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తన నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆశీర్వదించడానికి మూడోసారి ముచ్చటగా ఎమ్మెల్యేగా చేయడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, జగనన్న అభిమానులు, కావలి ప్రజానీకం అందరూ కూడా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో, ఈ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం. దాంట్లో గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నిమాల సుకుమారెడ్డి గారు, ఇంకా చాలామంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కావలి మాత కడుగోళమ్మ మాత యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ఊరేగింపుగా వచ్చి ఈరోజు 11:07 గౌరవ ఆర్డీఓ గారు సమక్షంలో నామినేషన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను, సుకుమారెడ్డి గారు, ఆయన సతీమణి గారు యొక్క సమక్షంలో పత్రాలు సమర్పించడం జరిగింది. ఈ రోజుటి నుంచి నిజమైనటువంటి ఎన్నికల ప్రచారం కొనసాగబోతూ ఉంది. ఖచ్చితంగా మన స్థానిక ప్రస్తుత శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి గారు ఘన విజయం సాధించబోతూ ఉన్నారు. కావలి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీతో పట్టం కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వారందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులు, మరో పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు బేదా మస్తానరావు గారి ఆశీస్సులు, పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆశీస్సులు, మరియు మా నాయకులు, మా కార్యకర్తలు, ప్రజలు, కావలి నియోజకవర్గ ప్రజలు అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గానికి మరో సేవలు అందించడానికి ఈరోజు నన్ను అభ్యర్థిగా నిర్ణయించటం, ఈ 2024 మే 13న జరుగు ఎన్నికలకి ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. తప్పకుండా మీ అందరి ఆశీస్సులతోటి కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీతోటి నన్ను కానీ, అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిని కూడా గెలిపించాలని మనసాగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా పాటుపడతాము. గతంలో ఏవైతే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నామో అవే కాకుండా జరగబోయే ముందు రోజుగా కూడా ఏవైతే ప్రాజెక్ట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి మీకు అందించేదానికి మగా అవకాశం ఇవ్వాలని మేమందరం కూడా అటు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు బీదా మస్తానరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, నేను అందరం కలిసికట్టుగా పనిచేసి కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కావలిని కనకపట్నం చేసేదానికి ఎప్పుడు కూడా ముందుంటాం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మన కావలి నియోజకవర్గం, కావలి పట్టణం ఏ విధంగా అవబోతుందో ఫ్యూచర్లో. గతంలో కూడా నేను చెప్పున్నాను, ఈరోజు ఒక పక్క రామాయపట్నం లాంటి పోర్టు కావటం, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ కావటం, అదేవిధంగా అనేక ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. తప్పకుండా కావలి నియోజకవర్గం చరిత్రగా నీతిపేగా ఒక మంచి పట్టణమే కాకుండా ఒక మహానగరంగా కూడా అయ్యే అవకాశాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి కల్పించడం వల్ల ఈరోజు అటువంటి ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టు లాంటివి రావడం వల్ల ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు తప్పకుండా రాబోయే ముందు రోజుల్లో మారుస్తాము. తప్పకుండా కావలి నియోజకవర్గాన్ని ప్రపంచ పటంలో ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దేదానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా మంచి మనసుతోటి ఈరోజు జగనన్న మీకు ప్రతి ఒక్క పథకాన్ని కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఇచ్చినాడు. అది
ఈరోజు మీ బిడ్డ కోసం ఏ విధంగా చదువు చెప్పించాడో ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి తప్పకుండా మీకు అంతగా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు పేదల పక్షాన పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఈరోజు సంస్కారానికి అదేవిధంగా అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి మీరు సపోర్ట్ చేయాలని మనసాగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.